హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకి మంచి శుభవార్త చెప్పి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలు వాటి మీద రాయల్టీని రాష్ట్రాలే వసూలు చేసుకోవచ్చని తీర్పిచ్చింది. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకున్నటువంటి రాయల్టీని కూడా ఆయా రాష్ట్రాలకు ఇచ్చేయాలని కూడా తీర్పిచ్చింది. ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పే. ఖనిజ నిక్షేపాలు అత్యధికంగా ఉన్నటువంటి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఇలాంటి రాష్ట్రాలకు ఈ తీర్పు చాలా ఉపయోగపడేటువంటి అంశమే. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు కూడా ఎంతో కొంత ఇది ఉపయోగపడుతుంది. అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడేటువంటి అంశమే. ఇప్పుడు ఏమిటి అని అంటే, అసలు వాస్తవంగా ఈ ఖనిజ నిక్షేపాలకు సంబంధించినటువంటి విషయంలో ఇది కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది, రాష్ట్రాలకు అధికారం లేదు, రాయల్టీ వసూలు చేసే అధికారం అని 1989లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాని మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనము ఈ రోజున ఈ తీర్పిచ్చింది. రాష్ట్రాలకే అధికారం ఉంది. అయితే ఈ తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ జూలై 25న తీర్పు వచ్చింది, రాష్ట్రాలకు అధికారం ఉందని. మరి ఈ తీర్పు వచ్చిన నేపథ్యంలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి రాష్ట్రాల వాళ్ళు అనుకుంటా వాళ్ళు ఒక పిటిషన్ వేశారు. మరి ఎలాగో రాష్ట్రాలకు అధికారం ఉందన్నారు కదా, 1989 ఆ తీర్పు తర్వాత కేంద్ర ప్రభుత్వమే మొత్తము ఈ ఖనిజాలు నిక్షేపాలకు సంబంధించిన రాయల్టీని వసూలు చేసుకుంటుంది, అవన్నీ మరి తిరిగి మాకు ఇప్పించండి అని. దాని మీద సుప్రీంకోర్టు ద్వారా రాజ్యాంగ ధర్మాసనం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం అవన్నీ తిరిగి ఇవ్వాలంటే కుదరదు, సుమారుగా 70,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, తిరిగి ఇవ్వాలి, ఇది సాధ్యం కాదు, ఈ విధంగా కింద తిరిగి ఇవ్వాలి అని అంటే ప్రభుత్వ రంగ సంస్థలు చాలా నష్టాన్ని భరించాల్సి ఉంటుంది, ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని వాళ్ళు చెప్పారు. అయితే సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏం చెప్పింది అంటే, ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనము 2005 ఏప్రిల్ 1 నుంచి 2005 ఏప్రిల్ 1 సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఎంతైతే వసూలు చేసుకున్నదో కేంద్ర ప్రభుత్వం వాటిని మొత్తాన్ని కూడా రాష్ట్రాలకు తిరిగి ఇచ్చేయమని చెప్పింది. అయితే ఒక్కసారి ఇవ్వమనలా, 12 సంవత్సరాల్లో వాటిని తిరిగి ఇవ్వండి, దానికేమి 12 సంవత్సరాల లోపల ఇచ్చిన దానికి పెనాల్టీలు ఏమీ వేయొద్దని రాష్ట్రాలకు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఖచ్చితంగా రాష్ట్రాలకి ఎంతో సంతోషం కలిగించేటువంటి అంశం, వాళ్ళకి ఆదాయం కూడా పెంచేటువంటి అంశంగా ఉంటుంది.